ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బీజేపీకి అధికారం కట్టాలని నిర్ణయించలేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు. అయినా దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది అదే బీజేపీ పార్టీ. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక్క ఎంపీని గెలవలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం, ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు పూర్తిగా బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. కాబట్టి బీజేపీ పార్టీకి బేషరతుగా ప్రతి విషయంలో మద్దతిస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది తప్ప అంతకుముందు ఉన్న 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్న జగనన్న గారు కూడా కాదు. అటు పాలక పక్షమైన ఇటు ప్రతిపక్షమైన